ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు. బాగున్నారు కదా అందరూ? వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్థుతులపైన ఆశ్రయుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు. నాయన గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం ప్రభా. మాకు విరిగి నలిగిన హృదయమును కలుగజేయమని అడుగుచున్నాం ప్రభా. మాకు రక్షణను కలుగజేయమని అడుగుచున్నాం ప్రభా. వాక్యము విని వాక్యం ద్వారా మేము మారు మనసు పొందుకునే ధన్యతను మాకు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వినిచున్న వారికి, చూచుచున్న వారికి, ప్రతి ఒక్కరికి ప్రభా మారు మనసును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అపోస్తులు 2:17 చూద్దామండి. అంత్యదినముల యందు నేను మనుషులందరి మీద ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవనులను దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్రు మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశమందు మహత్కార్యములను, భూమి క్రింద భూమి మీద సూచక క్రియలను, రక్తమును, అగ్నిని, పొగ ఆవిరిని కలుగజేసేదను. ప్రభు ప్రత్యక్షమగు మహాదినమును రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు. అప్పుడు ప్రభువు నా నామమును బట్టి ప్రార్థన చేయుచు వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. ఎలా అండి? అంత్యదినమందు దేవుడు యవనస్తులకు దర్శనములు ఇస్తానని చెప్పున్నాడు. వృద్ధులకు కలలు కంటారని చెప్పుచున్నాడు. మనము లేఖనములు దేవుడు నెరవేర్చడానికి ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. అలాంటినప్పుడు ఏమని చెప్పుచున్నాడు? దేవుడు అన్నది బైబిల్లో చెప్పిన మాట ఒక పొల్లైనను ఒక చిన్న అయినను కూడా తప్పిపోదు, ఒక అక్షరము కూడా కొట్టివేయబడటానికి లేదు. ఇది నిజముగా జరిగింది. అప్పుడు మనం పుట్టక మునుపు 2000 సంవత్సరాల క్రిందట ఇవి జరిగినవి. అవి మనం పుట్టలేదు. మనకు పుట్టక మునుపు కొన్ని వేల సంవత్సరముల కింద ఇవన్నీ కూడా నిజముగానే జరిగినవి. ఇవన్నీ మనకి తెలుసు. అయినను కూడా మనము గ్రహించలేకపోతున్నాము. ఏమని చెప్పుచున్నాడు దేవుడు? అంత్యకాలమందు నేను మనుషుల మీదకి నా ఆత్మను కుమ్మరించేదనని చెప్పుచున్నాడు. నిజంగా మనం మారు మనసును పొంది మన రక్షణను పొంది మనం బోధిస్తే ఏమంటారు? అబద్ధ ప్రవక్త అంటారు, మళ్ళీ లేకపోతే దొంగ ప్రవక్త అంటారు, లేకపోతే అబద్ధ బోధ అని అంటారు. దేవుడే స్వయంగా చెప్పుచున్నాడు కదా, మనుషుల మీద నా ఆత్మను కుమ్మరించేదని, నీ కుమార్తెల మీదను నీ కుమారుల మీదను ప్రవచించేదనని చెప్పుచున్నాడు. యవనస్తులకు దర్శనములను కలుగజేస్తానని చెప్పుచున్నాడు. నిజంగా ఈ రోజులో జరగట్లేదంటారు. ఇవన్నీ కూడా జరుగుచున్నవి, కానీ మనము గ్రహించలేకపోతున్నాము. మనం ఇవన్నీ కూడా ఒకవేళ నిజంగా రక్షణ పొంది వారు సువార్తను ప్రకటిస్తే వారిని ఏం చేస్తారు? దూషిస్తూ ఉంటారు ఈ మనుషులు. అంతేగాని వృద్ధుల కలలు కందురు. నిజమే కదండి. ఎవరికి చాలామంది నాకు ఈ దర్శనం వచ్చింది, లేకపోతే ఈ కళ వచ్చింది అని చెప్తారు. కానీ వాళ్ళు ఏమంటారు? అమ్మో, ఈవిడ పెద్ద బోధకురాలు అయిపోయింది, బాబో ఈవిడ పెద్ద పరిశుద్ధాత్మరాలు అయిపోయింది అని అంటారు. దేవుడు నిజంగా నీ మాట నా మాట కాదు కదా, దేవుడు చెప్పుచున్న మాటలే కదా, అపొస్తలులు వ్రాసినదే కదా ఇదంతా కూడాను. ఏమని? యవనస్తులకు దర్శనములు కలుగునని, వృద్ధులకు కలలు వచ్చును. ఆ దినములలో నా దాసుల మీద నా దాసురాండ్రు మీదను నేను నా ఆత్మను కుమ్మరించేదనని చెప్పుచాడు. దేవుని ఆత్మ కుమ్మరించినప్పుడు మనం నిజంగా బైబిల్ ఉట్టప్పుడు పట్టుకోవాలంటే పట్టుకోలేము. ఒకవేళ తప్పు చేసినా అబద్ధము చెప్పినా కూడా మనము బైబిల్ పట్టుకోలేము. చాలామంది ఈ రోజుల్లో ఉన్నారు అలాంటి వారు కూడా. అబద్ధము, దేవుని మీద కూడా అబద్ధము చెప్పి వారు చేసాం. చర్చిలో కూడా అబద్ధాలు చెప్తున్నారు. చర్చిలో కూడా అబద్ధాలు, మోసాలు కూడా చాలా జరుగుతున్నాయి. కానీ అలాంటి వారిని నమ్ముతారు, కానీ నిజంగా రక్షణ పొందిన వారిని ఎవరిని కూడా నమ్మరు. నిజంగా వారిని రక్షణ పొందిన వారిని ఎవరు కూడా నమ్మరు. ఎందుకంటే అక్కడ జరిగినవి చూసి అక్కడ మోసపోయాం కదా, వీళ్ళు కూడా అలాంటి వారే అని. నిజమైన రక్షణ పొందిన వారిని, రక్షణ లేని వారిని చూసి నిజమైన రక్షణ పొందిన వారిని కొట్టివేస్తూ ఉంటున్నారు. యవనస్తులకు కలలు వస్తాయని చెప్పుచున్నాడు కానీ దేవుడు వారందరి మీద కూడా దేవుని ఆత్మను కుమ్మరిస్తానని చెప్పుచున్నాడు. పైన ఆకాశమందు మహత్కార్యములు జరిగినని చెప్పుచున్నాడు. దేవుని మహత్కార్యములు దేవుడు చేయకపోతే మన వల్ల అవుతుంది అంటారా? మన వల్ల కాదు కదా. దేవుడు తలుచుకుంటే ప్రతిదీ కూడా సాధ్యమే. పైన ఆకాశమందు మహత్కార్యములు జరుగును, కింద భూమి మీద సూచక క్రియలు జరుగును. భూమి మీద అనేకమైన సూచక క్రియలు జరుగును. దేవుడే చేసిన నేలను ద్రాక్షారసంగా మార్చి ఉన్నాడే. ఇవన్నీ జరిగినప్పుడు ఈ లోకంలో మన దేవుడే సూచక క్రియ చేయలేదంటారా? ఇవన్నీ దేవుడు భూమి మీద ఉన్నప్పుడు చేసిన సూచక్రియలే కదా. రక్తము అగ్నిని పొంగ ఆవిరిని కలుగజేసాను. రక్తమును
అగ్నిని పొంగ ఆవిరిని చేసిన ఇది ఒక సూచక క్రియ. రక్తం ఎక్కడైనా పొంగుతుంది అంటారా? కానీ పొంగుతుందని చెప్పుచున్నాడు దేవుడు. అది ఆవిరైపోతుందని చెప్పుచున్నాడు. ప్రభు ప్రత్యక్షముకు మహాదినము రాకమునిపే సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారును. ఎప్పుడు? దేవుని ప్రభు రాకమునుపు, ప్రత్యక్షము కాకమునుపు, మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగా మారునని చెప్పుచున్నాడు. మనం ఈ సూచక క్రియలన్నీ కూడా జరిగితే కానీ మనము చెప్పుచున్నాము కానీ వినుచున్నారు కానీ దానిని గ్రహించలేకపోతున్నారు. ప్రత్యక్షముగా కనిపించినప్పుడు కూడా వారు గ్రహించలేకపోతున్నారు. అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ కూడా ఇవన్నీ జరిగిన తర్వాత ప్రభువు నామమున వారు రక్షణ పొందితే ఇవన్నీ కూడా ఈ సూచక క్రియలన్నీ కూడా నమ్మి విశ్వాసము పొందిన ఎడల అప్పుడు ప్రభువు వచ్చి నామమున ప్రార్థన చేయు వారందరూ కూడా రక్షింపబడునని దేవుడే చెప్పుచున్నాడు. ఇవా మాటలు ఎవరు చెప్పిన అని దేవుడే చెప్పుచున్నాడని ప్రభువు నామమును బట్టి మనం ప్రార్థన చేసి వారందరూ కూడా రక్షణ పొందుతారని చెప్పుచున్నాడు. ప్రభువు నామమున మనం రక్షణ పొందాలంటే సూచక క్రియలు, ప్రత్యక్ష క్రియలు, యవనస్తుల దర్శనాలు, వృద్ధాప్యంలో ఉన్నవారి కళలు ఇవన్నీ కూడా నెరవేరుతాయి. అవన్నీ కూడా మనం నమ్మితే దేవుని రాకడలో మనం రక్షణ పొందుతాం. దేవుని రాకడ సమీపంలో ఉన్నది. ప్రతి ఒక్కరూ కూడా మారు మనసును కలిగి ఉండాలి. అబద్ధ ప్రవక్తలను నమ్ముతారు కానీ నిజమైన ప్రవక్తలను ఎవరును కూడా నమ్మరు. ఎందుకంటే మన హృదయము మోసకరమైనది, మన దేహము, మన చూపు కూడా మోసకరమైనది. అలాంటి వారిని నమ్ముతారు కానీ నిజమైన రక్షణ పొందిన వారిని ఎవరును కూడా అన్నారు. దేవుడే వారికి తగిన శిక్ష తగిన విధంలో వేస్తూ ఉంటాడు. మనం అలాంటి వాటి కోసము మనము చింతపడకూడదు. దేవుడు మనల్ని ఎన్నుకున్నప్పుడు దేవుడే మనల్ని ఎదరికి నడిపిస్తూ ఉంటారు. ఎన్ని శోధనలు వచ్చినా, వేదనలు వచ్చినా సరే మనము ఎప్పుడు కూడా త్రొట్టిల్లపోకూడదు. దేవుని పాదాల చెంత వంగి మనం ప్రార్థన చేయాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్థుతులపైన ఆశ్రయమైన దేవా, కృపగల దేవా, దయగల మా తండ్రి, నీకు లెక్కలేని స్తోత్రములు చెల్లించుకునిచున్నాను ప్రభువా. మా హృదయములు మార్చు, మా మనసులు మార్చమని అడుగుచున్నాం ప్రభా. మా శత్రువుని, మిత్రువుని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ధనికులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభా. ఇతర దేశంలో ఉన్నవారు వచ్చిచుండగా వెళ్ళుచుండగా ప్రభా, వారు సురక్షితంగా వచ్చి వెళ్ళుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. నేను పని చేసుకునేటకు శక్తిని, బలమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఎవరైతే వారి చేతి పనులు చేయుచున్నారో నాయన ప్రభా, వారి చేతి పనులను దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభా. నాయన నీకు స్తోత్రాలు నాయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఎవరెవరైతే ఏ వాహనములైతే నడుపుచున్నారో వారు గృహాలకు సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాం ప్రభా. హాస్పిటల్లో నాయన ప్రభా ఎంతోమంది రోగములతో బాధపడుచున్నారు ప్రభా. వారి రోగములను బాగు చేయమని అడుగుచున్నాం ప్రభా. స్వస్థపరిచి యెహోవా అని నేనే అన్నావు నాయన ప్రభా. యాక్సిడెంట్ అయి ఉన్నారు ప్రభా, వారి గాయములను కూడా ప్రభు ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాము నాయన ప్రభా. యవనస్తులు నాయన ప్రభా త్రొట్టిల్లపోకుండా నీ పాదాల చెంత చేర్చుకోమని అడుగుచున్నాం ప్రభా. నాయన చిన్నవారు ఏమి పెద్దవారి వరకు ప్రభ పేరు చెప్పున దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభ. మా దేశాలని, మా సంఘాలని దీవించమని అడుగుచున్నాం ప్రభ. నాయన ప్రతి ఒక్కరి కుటుంబంలో నాయన ప్రభ నీ దయను, నీ కనికరమును దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. ప్రతి ఒక్కరికి మారు మనసును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. మాకు తెలిసిన వారిని, తెలియని వారికి కూడా ప్రభ శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. నీకే వందనములు, స్తోత్రాలు చెల్లించుకునిచున్నాం ప్రభ. మాకు విరిగి నలిగిన మనసును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. మాకు మారు మనసును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. వినుచున్న, చూచుచున్న వారు ప్రతి ఒక్కరికి నాయన ప్రభ రక్షణ దయచే, వారి భాగ్యములు దయచేయమని అడుగుచున్నాం ప్రభ. వారికి నాయన ప్రభ శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. వారి కుటుంబంలో ప్రభ కనికరమును, దయను దయచేయమని అడుగుచున్నాను ప్రభ. నా ప్రార్థనను నీ పాద సన్నిధి చేర్చుకోమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరినట్లును మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. దుష్టుల నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.